ఈరోజు మనం కొన్ని HTML ట్యాగ్స్ గురించి తెలుసుకున్నాం. ఆల్రెడీ నిన్న అసలు HTML ఎలా రన్ చేయాలి, ఎలా ఓపెన్ చేసి ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి, దేంట్లో రన్ చేయాలని తెలుసుకున్నాము. ఈరోజు HTML ట్యాగ్స్లో కొన్ని ట్యాగ్స్ గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ నేను టైటిల్ అనేది ఇస్తున్నాను, వెబ్ అని ఇచ్చేసాను టైటిల్. దీన్ని రన్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి సర్చ్ అని ఉంటుంది, ఇక్కడ అనేది క్లిక్ చేయగానే లైవ్ సర్వర్ వస్తుంది. ఇక్కడ చూడండి టైటిల్ అనేది ఇదే కదా, వెబ్. దెన్ ఈ HTML ట్యాగ్ ఇదంతా బాడీ అనమాట. ఈ వైట్ స్క్రీన్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాము. ఈ బాడీ ట్యాగ్ లో రాస్తేనే వస్తుంది. ఈ HTML ట్యాగ్స్ లో హెడ్డింగ్ ట్యాగ్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. అవి H1 to H6 దాకా ఉంటాయి. H1 యొక్క ఫాంట్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది, H2 అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే H1 అనేది హైయెస్ట్ ఫాంట్ సైజ్ అనమాట. తర్వాత H2, H3, H4, H5, H6 అలా మనం నెంబర్స్ డిక్రీజ్ అయ్యే కొద్దీ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. H1 to H6 దాకే ఉంటుంది. ఒకసారి మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. H1 హెడ్డింగ్ 1 చూసారా, హెడ్డింగ్ 1 అని వచ్చింది. దాని ఫాంట్ సైజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. ఇప్పుడు H2 చూద్దాము. చూసారా, ఫస్ట్ దానికి మీదకి సెకండ్ ఫాంట్ సైజ్ అనేది కొంచెం తగ్గింది. ఇప్పుడు H3 చూద్దాం. చూసారా, దీనికన్నా ఈ H3 అనేది ఇంకా తగ్గుతుంది. అట్లాగే మనం H6 దాకా రాసుకోగలము. H7 అని రాయొచ్చు కానీ బట్ ఇది HTML ట్యాగ్ కిందకి రాదనమాట. ఓన్లీ H7 దాకా HTML ట్యాగ్స్ కింద వస్తుంది. హెడ్డింగ్ 4 చూసారా, ఇట్లా ఫాంట్ సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే మనకి ఇష్టం వచ్చిన ఎంత అయితే ఫాంట్ కావాలో అంత పెట్టుకుంటాం అనమాట. heading 5 and last one is heading 6. చూసారు కదా, ఇలా ఫాంట్ సైజ్ అనేది ఇలా ఉంటుంది ఫర్ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది. ఇవన్నీ హెడ్డింగ్ ట్యాగ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ చూద్దాం. పారాగ్రాఫ్ ట్యాగ్ ఎలా, ఈ మనం ముందల లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం కదా, ఒక ట్యాగ్ ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది. ఆ మధ్యలో మాత్రమే రాస్తాం. ఇలా క్లోజ్ ట్యాగ్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే స్లాష్తో ఐడెంటిఫై చేస్తాము. మళ్ళీ ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి చూద్దాం. పి అనే ట్యాగ్, పారాగ్రాఫ్ కి పి అనే ట్యాగ్ యూజ్ చేస్తాము. నేను ఒక పారాగ్రాఫ్ కాపీ చేసుకున్నాను, ఇప్పుడు పేస్ట్ చేస్తాను. చూసారా, ఇదిగోండి ఇలా పారాగ్రాఫ్ లాగా వస్తుంది. ఇప్పుడు మనము బిఆర్ ట్యాగ్ అంటే ఏం తెలుసుకుందాం. బిఆర్ అంటే బ్రేక్ అనమాట. ఇప్పుడు నేను హెడ్డింగ్ 1 అని రాస్తాను. H1 లో HTML అండ్ HTML CSS అని రాస్తున్నాను. ఇప్పుడు ఎలా ప్రింట్ అయింది, స్ట్రైట్ గా ప్రింట్ అయింది. అదే నాకు HTML దగ్గర నుంచి కట్ అయిపోయి కిందకి రావాలి CSS అంటే ఈ HTML H1 ట్యాగ్ లోపలే BR అని ఇస్తాం. BR కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు అనమాట, జస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ ఒకటే ఉంటుంది. BR అని ఇస్తే చూసారా, CSS కిందకి వచ్చింది. అలాగే అంటే ఒక ట్యాగ్ లోనే ఆ ఫాంట్ సైజే కావాలి నాకు. అదే ట్యాగ్ లో 2 వాట్స్ డౌన్ రావాలంటే ఇలా, లేదా 3 వాట్స్ కావాలని వస్తాయి. ఇప్పుడు మళ్ళీ BR అని ఇచ్చేస్తాను ట్యాగ్. ఇక్కడ జావా స్క్రిప్ట్ అని ఇస్తాను, ఇలా కిందకి వచ్చిందా. లేదా నేను మామూలుగా H1 అని తీసుకొని నార్మల్గా స్ట్రైట్గా వచ్చేయాలంటే HTML CSS జావా అంటే డౌన్కి రావాలంటే BR ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. BR ట్యాగ్కి ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ ఈ H6 దగ్గర నాకు ఒక హారిజంటల్ లైన్ కావాలంటే HR అనే ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. దానికి కానీ ఎండింగ్ ట్యాగ్ ఉండదు, HR అని ఉంటుంది. HR వచ్చిందా.
హారిజెంటల్ లైన్ ఇలా. కాబట్టి మనం పారాగ్రాఫ్ కింద కానీ ఒక హారిజెంటల్ లైన్ ఇద్దాము. దానికోసం ఏం చేస్తాము, ఈ పారాగ్రాఫ్ కింద హెచ్ఆర్ అని ఇస్తాము. హెచ్ఆర్ అంటే హారిజెంటల్ లైన్ అనమాట. వచ్చిందా ఇలా. కావాలంటే మీకు HTML కి CSS కి జావాస్క్రిప్ట్ కానీ అలా హారిజెంటల్ లైన్స్ కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ మనం ఈ హెడ్డింగ్ 1 అనే ట్యాగ్కి వెళ్ళాలి. ఈ హెడ్డింగ్ 1 ట్యాగ్ కనిపిస్తుంది కదా, ఈ హెడ్డింగ్ 1 ట్యాగ్కి వెళ్ళి ఎక్కడ నీకు హారిజెంటల్ లైన్ కావాలి, HTML తర్వాత కావాలి కాబట్టి HTML తర్వాత హెచ్ఆర్ అని ఇస్తాము. వచ్చిందా హారిజెంటల్ లైన్. నాకు CSS తర్వాత కానీ కావాలంటే CSS దగ్గరికి వెళ్ళి హెచ్ఆర్ అని ఇలా వచ్చిందా. మళ్ళీ జావాస్క్రిప్ట్ కానీ కావాలంటే జావాస్క్రిప్ట్. అదే మీకు ఎన్ని కావాలంటే అన్ని హెచ్ఆర్ అని ఇస్తే అన్ని వస్తాయి అనమాట హారిజెంటల్ లైన్స్. ఈ కోడ్ అంతా కామెంట్ సెక్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో రావట్లేదు. ఓకే, మీరు ఒకసారి దీన్ని రన్ చేయండి. ఏమన్నా రాకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.